అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాటర్. ఇవాళ మనం కూర పొడి, కూర కారం అంటారు గదా! అదెలా చేయాలో చూద్దామండి. ఈ కూర పొడిని మనం అన్ని కూరల్లోకి వాడుకోవచ్చు. ఒక్కసారి కూర పొడి చేసి పెట్టుకున్నామంటే, మనకి ఏ కూర ఎలా వండాలో అనే టెన్షన్ లేకుండా హ్యాపీగా మనం ఈ కూర పొడిని అన్ని వెజిటబుల్స్‌లో వాడుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి ఈ కూర పొడి వేశాక ఆ కూరది. మనకి పెళ్ళిళ్ళల్లో వంకాయ కారం పెట్టి కూర చేస్తారు కదా! ఆ కూర కూడా ఇదే పొడి వాడి చేస్తారండి. బ్రహ్మాండంగా ఉంటుంది ఈ కూర. సో, కమ్ లెట్స్ స్టార్ట్ మేకింగ్ కారం పెట్టి కూర పొడి. ఒక థిక్ బాటమ్ పాన్ తీసుకొని సిమ్‌లో పెట్టుకొని, ఒక కప్పు శనగపప్పు, అలాగే ఒక కప్పు మినపప్పు. మీరు ఏ కప్ మెజర్‌మెంట్ అయినా తీసుకోవచ్చండి. నేనైతే 1 కప్ మెజర్‌మెంట్ కప్స్‌లో 1 కప్ మెజర్‌మెంట్ తీసుకున్నాననమాట. అలాగే ఒక స్పూన్ నూనె. మీరు మీ క్వాంటిటీని బట్టి మీరు నూనె ఎక్కువ, తక్కువ పెంచుకోవచ్చు. ఎక్కువ నూనె ఏసుకోక్కర్లేదండి. జస్ట్ తడిసే వరకు వేసుకుంటే చాలు. అలాగే ఒక కప్పు పల్లీలు. ఇవన్నీ మీరు వన్ బై వన్ వేసుకోండి. అలాగే సన్నగా తరుక్కున్న ఎండు కొబ్బరి అది కూడా ఒక కప్పు. వేసుకుంటూ ఉండాలి. కలుపుకుంటూ ఉండాలన్నమాట. వదిలేయొద్దు. అలాగే 2 కప్పుల ఎండు మిరపకాయలు. ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండనమాట. అది మొత్తం ఈసులు, గింజలు అన్నీ తీసి శుభ్రం చేసుకొని విడివిడిగా వేసుకోండి. మనం పప్పులతో పాటు చింతపండు గూడా వేగాలన్నమాట క్రిస్పీగా. అలాగే 3/4 కప్పు ధనియాలు. మనం ఏ కప్‌తో తీసుకుంటున్నామో ఆ కప్ మెజర్‌మెంట్ తోటి 3/4 కప్ ధనియాలు, హాఫ్ స్పూన్ మెంతులు. మెంతులు వేసుకోవడంతోటి టేస్ట్ బావుంటుందండి. ఎక్కువ వేసుకుంటే మళ్ళా చేదొస్తుంది. అలాగే ఒక గుప్పెడు కరివేపాకు. ఇవన్నీ వేసుకొని ఎర్రగా వేయించుకోవాలన్నమాట. అవి బాగా వేగిపోయాక 80% అప్పుడు మనము 3/4 కప్పు నువ్వులు. నువ్వులు వేసుకొని గూడా బాగా కలుపుకోవాలి. ముందరే ఎప్పుడు నువ్వులు వేసుకోవద్దండి. నువ్వులు తొందరగా మాడిపోతాయి. అలాగే ఒక గుప్పెడు జీడిపప్పు. జీడిపప్పు వేసుకోవడంతోటి టేస్ట్ చాలా బావుంటుందండి. మీ దగ్గరుంటే తప్పకుండా వేసుకోండి. సో, ఇవన్నీ వేసుకొని సిమ్‌లో పెట్టుకొని ఇంకొక 5-10 నిమిషాలు నెమ్మదిగా కలుపుకుంటూ అన్నీ వేగిపోయాక ఇలా ఒక పెద్ద బేసిన్‌లోకి తీసేసుకొని చల్లార్చుకోవాలన్నమాట. కడాయిలోనే ఉంచేసుకుంటే నువ్వులు మాడిపోతాయి. సో, మొత్తం చూసారు కదా! ఎర్రగా ఎలా వేగిందో అస్సలెక్కడ మాడకూడదు. తర్వాత తీసేసుకొని మనం ఒక 2 స్పూన్లు షుగర్ వేసుకోవాలి. షుగర్ వేయడంతోటి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. మొత్తం దాంట్లో ఉన్న అన్ని రుచులు బయటికొస్తాయన్నమాట. మనం వేసిన మిరపకాయలు, చింతపండు అన్నీ వేసాం కదా! ఇవన్నీ షుగర్ వేయడంతోటి బాగా ఎన్హాన్స్ అవుతాయి. ఇప్పుడు మనం పూర్తిగా చల్లారిపోయాక మిక్సీ జార్‌లోకి తీసుకొని ఇవన్నీ కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. కోర్స్‌గా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్నంతా ఒక బౌల్‌లో వేసుకొని, బాగా కలుపుకోవాలి. మిరపకాయలు కారం అంతా పట్టేలాగా కలుపుకోవాలనమాట. పూర్తిగా చల్లారాక ఇలాగా ఎయిర్ టైట్ కంటైనర్‌లో కనుక మనం అంతా తీసేసుకొని, దాన్ని మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే గనక 3-4 మంత్స్ వరకు ఇది ఫ్రెష్‌గానే ఉంటుందండి. అస్సలెక్కడా గూడా మీకు స్టెయిల్ అవ్వదు. సో, ఈ కూర పొడి ఎంత వర్స్‌టైలో మీకు మొదటి నుంచి చెప్తున్నాను కదా! మీరిది బీరకాయ కూరలో కానీ, దొండకాయ కూరలో కానీ వాడి చూడండి. అసలెంత టేస్టీగా ఉంటాయో ఆ కూరలు. సో, మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాటర్.